బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తిస్తున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా సమాచారం. NDPS యాక్ట్ కింద లావణ్యపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే ఈ లావణ్య అనే యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రియురాలిగా చెప్తున్నారు. గోవా నుంచి ఆమె డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. NDPS యాక్ట్ కింద లావణ్యపై ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఈ లావణ్య అనే యువతికి సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యమవుతోంది? అయితే లావణ్యకు సంబంధించి గతంలో మోకిలా PS లోను ఒక డ్రగ్స్ కేసులో ఆమె నిందితురాలుగా ఉంది. అయితే అప్పుడు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉంటూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే మళ్ళీ ఆమె మీద తరచూ నిఘా పెట్టడంతో నిన్న కోకపేటలో ఉన్నటువంటి ఒక కన్జ్యూమర్ కి డ్రగ్ అయినటువంటి క్రమంలో బెస్కోటి మాదాపూర్ పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయగా ఆమె వద్ద 4 గ్రాములకు సంబంధించినటువంటి MDMA డ్రగ్స్ కి సంబంధించిన ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. సో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలోనూ ఒక కేసు ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి వివరాలు బయటకు తీశారు. అయితే గోవా నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది కన్జ్యూమర్స్ కి ఆమె డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే టాలీవుడ్ తోనూ లావణ్యకి లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ప్రముఖ హీరోకి ఆమె ప్రియురాలుగా ఉంది. సో ఆ కాంటాక్ట్స్ ని బేస్ చేసుకొని ఇండస్ట్రీ వారికి కూడా ఏమైనా డ్రగ్స్ అమ్మింది అనేటువంటి కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. సో ఇప్పటికైతే ఆమెని ఎస్ఓటి హీరోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వచ్చింది? ఆమె స్వయంగా రివీల్ చేసిందా? ఆమె కాంటాక్ట్స్ చూస్తే ఒక హీరో పేరు బయటకు వచ్చిందా? ఆమె టాలీవుడ్ లో పలువురికి కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఏమన్నా ఒప్పుకుందా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అయితే ప్రస్తుతానికి అయితే ఆమెను రిమాండ్ చేశారు. మళ్ళీ ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకున్న టైంలో తాను డీటెయిల్స్ ని పోలీసులకు చెప్పింది. తాను కోకపేటలో నివాసం ఉంటుంది, సంగీతం నేర్చుకునేందుకు ఇక్కడ కోకపేటలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హీరో ఇంటికి వెళ్తున్నానంటే కూడా తను చెప్పింది. అయితే హీరో పేరును మాత్రం పోలీసులు రివీల్ చేయటం లేదు. సో ప్రెసెంట్ ఆమెకు ఉన్నటువంటి లింక్స్ అంటే హీరోతోనూ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా టాలీవుడ్ వారితోనూ తనకి లింక్స్ ఉన్నాయనేటువంటిదే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తన దగ్గర లభ్యమైనటువంటి 4 గ్రాముల MDMA డ్రగ్స్ కూడా ఎవరికి అమ్మడానికి వెళ్ళినటువంటి దానిపైన పోలీసులు దృష్టి సారించారు. థ్యాంక్ యూ ప్రణీత.